కూటమి మీద వ్యతిరేకత ఉందా? గ్రౌండ్ లెవెల్లో కూటమి మీద నిజంగా వ్యతిరేకత ఉందా? ప్రచారం జరుగుతుందా? అంటే 50-50 ఉన్నది సార్. నేను వాస్తవంగా మాట్లాడుతున్నాను. అంటే నెగిటివ్ అంటే ఎలా ఉన్నది అంటే, ఇక్కడ జనసేన, టీడీపీ, ఈ 2 పార్టీలు, బీజేపీ 3 పార్టీలు అంటే నాయకుల్లో ఉండేటువంటి గొడవలు, నెక్స్ట్ పోలీసు వ్యవస్థలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటలేదు. ఎలా ఉంటదంటే, అప్పుడే టీడీపీ నాయకులు చెప్తే వాళ్ళ కార్యకర్తలేమో జనసేన వాళ్ళు కొట్టిన ఈ రకమైనటువంటి ఇబ్బందులు అయితే ప్రతి చోట ఉన్నాయండి. ఇసుక మాఫియా ఆగలేదండి, అది మట్టికి వాస్తవం. కూటమి ప్రభుత్వంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, కొండలు తవ్వేయడం, ఇది గతంలో వైఎస్ఆర్ సిపిలో జరిగినాయి, సేమ్ యాజిటీజ్ అలాగే జరుగుతుంది. వీటిని కంట్రోల్ చేయాలి అని నేను కోరుతున్నానండి మీడియా సాక్షిగా. ఏంటంటే మా తప్పులు మేము కూడా చెప్పాలి కదా. ఇప్పుడు జనసేన అంటే మాకు ఇష్టం. ఇప్పుడు మేమంతా గొప్ప అని చెప్పేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, వచ్చి రిజల్ట్ చూసిన తర్వాత ఫెయిల్ అవుతామండి. అలా కాకుండా ఫస్ట్ మన తప్పులేంటి, మన రియాలిటీ ఏంటి. నేను కూటమి ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు 100% ఉన్నదనుకోండి ప్రజా విశ్వాసం, ఇప్పటికి సన్నగిల్లి 60% వచ్చింది. అది బట్టి వాస్తవం. ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ లోకల్లో ఉండేటువంటి నాయకులందరూ కూడా ప్రజల దగ్గరికి ఇష్టారాజ్యంగా మోనోపోలీ సిస్టమ్ అండి. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో తప్పుడు కేసులు పెట్టించడం, అక్కడ రోడ్లు డెవలప్ చేయకపోవడం, పంచాయతీ నిధులన్నీ కూడా దుర్వినియోగపరచడం, ప్రతి గ్రామంలో ఇదే జరుగుతుంది. అవినీతి అనేది విలయతాండం చేస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పారదర్శకంగా నిబద్ధంగా ఉన్నా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో నాయకుల యొక్క పనితీరు వల్ల పార్టీలు నష్టపోతున్నాయి. దాని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ మాటలు వినేసి చేయడం వల్లే కూటమికి దెబ్బ అవుతుందండి. యాక్చువల్ గా కష్టపడుతున్నారు రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలో కష్టపడుతున్నారు. కానీ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు లోకల్లో నాయకులు. వాటి మీద క్రమశిక్షణ కమిటీలు వేసి ఎవరైతే ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పార్టీలకి దూరంగా ఉంచాలని కోరుతున్నానండి. రైట్, ఓకే. వెంకటేష్ గారు చెప్పండి సార్. సార్, ఏంటి అసలు గ్రౌండ్ లెవెల్లో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే పాదయాత్ర